హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ టు ఆల్. ఏంటి మా మ్యాటర్ చెప్పకుండా డైరెక్ట్ థ్యాంక్స్ అంటుంది, టు ఆల్ అంటుంది అనుకుంటున్నారా? లేదండి, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మన యూట్యూబ్ ఫ్యామిలీ ఇప్పుడు 2K అయింది. నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. ప్లీజ్ నన్ను ఇలానే సపోర్ట్ చేయండి. మీ బ్లెస్సింగ్స్ నాకు కావాలి. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు అసలు మాటల్లో అయితే చెప్పలేను. ఇది 1 వీక్ బ్యాకే తీసానండి వీడియో. కానీ ఎడిటింగ్ చేయడం లేట్ అయింది. 1 వీక్ బ్యాకే మన ఛానల్ 2K ఫ్యామిలీ అయింది. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. ఈవినింగ్ మా ఆయన వచ్చేసరికి ఏదో చేసి ఆయనకు సర్ప్రైజ్గా చెప్పాలనుకున్నా, కానీ ఆయనకి మిర్చి బజ్జీ అంటే ఇష్టం కదా, సో ఇష్టమైందే చేసి చెప్దామనేసి మిర్చి బజ్జీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశానండి. కొంచెం శనగపిండి, అందులోని కొంచెం బియ్యం పిండి, ఉప్పు, కారం, కలర్ కోసం పసుపు, కొంచెం వంట సోడా. పిల్లలు తింటారు కాబట్టి వాళ్ళ కడుపు అప్సెట్ అవ్వకుండా కొంచెం వాము క్రష్ చేసుకుని వేసుకొని మొత్తం ఇలా విస్కర్తో కలుపుకున్నానండి. విక్సర్తో ఇలా 2-3 మినిట్స్ ఇలా కలుపుకోవడం వల్ల గట్టిగా బీట్ చేస్తూ అంటే బజ్జీలు కొంచెం స్మూత్గా వస్తాయన్నమాట. నాకు తెలిసిన వే అయితే నేను చేస్తున్నానండి. నేను పెద్ద షెఫ్ ఏం కాదు. చాలామంది వంటలు చేస్తూ ఉంటారు, వాళ్ళతో పోల్చుకుంటే నేను చాలా తక్కువ. సో మొత్తం కలుపుకొని ఒక 1/2 అవర్ పక్కన పెట్టేశానండి. తర్వాత బజ్జీలు కట్ చేసుకుందాం అనేసి ఫ్రిడ్జ్లోంచి బజ్జీలు ఫస్టే పెట్టుకున్నాను నేను, ఇవి చేయాలి అనేసి. తేవడమే చాలా తక్కువ క్వాంటిటీలో తెచ్చుకుంటాం మేము. అంటే డైలీ ఏం తినము, వర్షాలు పడుతుంటాయి కాబట్టి అది కూడా మంత్లీ 1 టైం లేదా 2-3 వారాలకు ఒకసారి చేస్తూ ఉంటా. ఆయన వర్షంలో తడిసొచ్చి వేడివేడిగా బజ్జీలు అలా తింటే బాగుంటుంది కదా అనేసి అందరూ ఏం చేస్తారంటే హోల్ బజ్జీతో చేస్తారు. నేను అంత పెద్ద బజ్జీతో చేసినా తినేవాళ్ళు ఎవరు లేరు. ఎక్కువ పిల్లలు కూడా ఇష్టపడరు. అందుకే నేను ఇలాగ మధ్యలో చీల్చేసి అందులో ఉన్న చిల్లీస్ కూడా ఫ్లెక్స్ తీసేస్తున్నాను. చిల్లీ ఫ్లెక్స్ ఎందుకు తీస్తున్నానంటే కారం ఉంటుంది, అందువల్ల తినరనమాట పిల్లలు. కానీ మా ఆయన కూడా కారం ఉందనేసి అంటారు, సో అందుకే తీసేసాను. మొత్తం మిర్చీలు కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వంకాయలు అయితే కట్ చేస్తున్నానండి. వంకాయ బజ్జీ మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. నేనైతే ఇలానే చేస్తాను. మొత్తము ఇలా కట్ చేసుకొని చేసుకుంటానన్నమాట. ఉడుకుతాయి బాగానే, నాకు ఇష్టం ఇలానే. ఎప్పుడో ఒకసారి చేశాను, ఇంకా అదే గుర్తుందనమాట. చాలా డేస్ అయింది వంకాయ బజ్జీ చేయక, సో అందుకు ఈరోజు చేస్తున్నా. పిల్లలకి యూజ్ అవుతుంది కదా, మిర్చి బజ్జీ తినకుండా ఇదైనా తింటారు కదా వాళ్ళు. సో అందుకు వాళ్ళ కోసం అని కాదు, మేము కూడా తింటాం అనుకోండి. సో అందుకు ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత లాస్ట్ మనము బజ్జీలు వేసే ముందు వేడి వేడి ఆయిల్ ఒక స్పూన్ వేసి మళ్ళీ విస్కర్తో కలుపుకొని వేస్తే పైన ప్యాటర్న్ అనేది క్రిస్పీగా వచ్చి స్మూత్గా నోట్లో వెళ్ళిపోతుంది. నేను చాలా వీడియోస్లో చూశాను, అప్పటి నుంచి నేను కూడా ఇది ట్రై చేస్తున్నా. వర్కౌట్ అవుతుంది, మీరు కూడా ట్రై చేయండి. ఇంకేముంది, మొత్తం ఇలా బజ్జీలు వేసుకోవడమే. మా ఆయన వచ్చిన తర్వాత ఈవినింగ్ ఆయనకి ఇచ్చి సర్ప్రైజ్ చేశాను. సర్ప్రైజ్ చేయడంలో నేను అప్పుడప్పుడు చేస్తూనే ఉంటానులేండి. ఇది ఇచ్చి దీంతోపాటు టీ కూడా ఇచ్చేసి నేను ఇలా 2K ఫ్యామిలీ అయింది యూట్యూబ్ అని చెప్పా. కంగ్రాచులేషన్స్ అని చెప్పారు మా ఆయన. మా ఆయన కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారండి. ఆయనది మెడికల్ ఉంటుంది. సో ఎవరికైనా మెడికల్ వాళ్ళు ఉంటే యూజ్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను తప్పకుండా లింక్ షేర్ చేస్తాను. మా ఆయన మెడికల్ పరంగా అయితే వీడియోస్ అయితే చేస్తున్నారు. 1 మంత్ అయింది స్టార్ట్ చేసి, ఎక్కువ డేస్ కూడా ఏం కాలేదు. 100 సబ్స్క్రైబర్స్ దగ్గర ఉన్నారు. సో మీకు ఎవరైనా మెడికల్ వాళ్ళు ఉంటే యూజ్ అయ్యి ఈ వీడియో మీ దాకా చేరినప్పుడు మీరు చూసి మీరు మెడికల్ అయితే నాకు కామెంట్ చేయండి. నేను తప్పకుండా మా ఆయన యూట్యూబ్ మీకు లింక్ షేర్ చేస్తాను. తర్వాత ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నా. బజ్జీలన్నీ వేసిన తర్వాత సన్నగా అయితే కట్ చేసుకుంటున్నా. మా ఆయన తినరండి ఆనియన్స్, అలాగే పిల్లలు కూడా తినరు, నేను ఒక్కదాన్ని తింటాను. అయినా బజ్జీలోకి ఆనియన్స్ ఉంటే ఆ కిక్కే వేరు, అసలు ఆ టేస్టే వేరండి. అసలు ఈ టేస్టే తెలియదు మా ఆయనకి, పిల్లల్లో కూడా అలవాటు చేయలేదు. నేను ఒక్కదాన్ని తింటాను కాబట్టి హాఫ్ అయితే కట్ చేసుకున్న ఆనియన్ కట్ చేసుకొని ఇలాగ బజ్జీల్లో మధ్యలో కట్ చేసి స్టఫ్ అయితే పెట్టుకుంటున్నా. దీంట్లో కొంచెం పల్లీలు కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి. నిమ్మరసంతో కలుపుకున్న ఇంకా బాగుంటుంది. నేనైతే ఇలా సింపుల్గా అయితే చేసుకున్నాను. ఇది ఇవాల్టి వీడియో. మా పిల్లలు తిని కూడా బాగుందని చెప్పారండి. అంటే ఈజీగా మేము తినే మెథడ్లో అయితే నేను చేసుకుంటాను. పెద్ద ఐరాణ పడిపోయి ఏం చేయను కాబట్టి మా పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు. మా ఆయన వచ్చిన తర్వాత ఆయనకు కూడా పెట్టాను. వీడియో తీయడం మర్చిపోయాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.